జై గురుదత్త. శ్రీ గురుదత్త. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమో నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మన అవధూత దత్తపీఠంలో భగవద్గీత ప్రచారము ఎంతలా జరుగుతోంది, పూజ్య గురుదేవులు దత్తాజీ వారు ఎంతలా చేయిస్తున్నారు అని మనకందరికీ తెలుసు. దేశ విదేశాల్లో భగవద్గీతని నేర్చుకుని చూసి పూర్తిగా చదవటము, కంఠస్థం చేసి పరీక్షలు ఇచ్చి గురుదేవుల ద్వారా సర్టిఫికేట్లు తీసుకోవటం, ఇదంతా మనం చూస్తున్నాం. అన్ని ప్రాంతాల్లో కూడా భగవద్గీత పారాయణ, అఖండ పారాయణ అనేది జరుగుతోంది. అక్కడ విదేశాల్లో కూడా, అమెరికాలో పూజ్యశ్రీ స్వామిజీ వారు భగవద్గీత పారాయణం ఎలా చేయిస్తూ ఉన్నారు అని మనమంతా చూస్తున్నాం. ఇక్కడ మన భారతదేశంలో కూడా విశేషంగా కోటి భగవద్గీత పారాయణ మహాయజ్ఞము అనేది ప్రారంభమైంది. అందులో భాగంగా ఎన్నెన్నో ప్రాంతాల్లో భగవద్గీత పారాయణ జరుగుతోంది. అక్కడ ఆయా దేవస్థానాల్లో, ఆశ్రమాల్లో భక్తులందరూ చేరి ఒక 500 మంది, 1000 మంది, 100 మంది, లేదా ఒక 10 మంది, 18 మంది, ఇలా అందరూ చేరి భగవద్గీత పారాయణ ఒకసారి కానీ, 2 సార్లు కానీ, అహోరాత్రంగా కానీ పారాయణ చేసి ఆ సంఖ్యని పంపిస్తూ ఉన్నారు. ఈ మహాయజ్ఞంలో, కోటి భగవద్గీత పారాయణ మహాయజ్ఞంలో మన దుండిగల్ ఆశ్రమంలో దత్తావధూత స్వామి సన్నిధిలో 19వ తారీఖు, జూలై 19వ తారీఖు చాలా విశేషంగా 5000 మంది భగవద్గీత విద్యార్థులతో భగవద్గీత పారాయణ చేయించాలి అనేటువంటి ఒక మంచి సంకల్పాన్ని మన దుండిగల ఆశ్రమ కార్యకర్తలందరూ కూడా చేసుకున్నారు. హైదరాబాద్లోనూ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా ఇది మహాభాగ్యము అని భావించి, భాగ్యనగరంలో 19వ తారీఖు జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా భాగస్థులు కండి. మీరందరూ వచ్చి ఆ భగవద్గీతని పారాయణ చేయండి. ఆ కృష్ణ పరమాత్మ యొక్క ఆశీర్ అనుగ్రహానికి మీరందరూ కూడా పాత్రులు కండి. పూజ్య గురుదేవులు దత్తాజీ వారి ఆశీర్వాదానికి మీరందరూ కూడా పాత్రులు కండి అని మీకందరికీ కూడా చెబుతూ 19వ తారీఖు విశేషంగా భగవద్గీత పారాయణలో అందరూ కూడా కలవండి తప్పకుండా. మీకందరికీ శుభం. జై గురుదత్త. శ్రీ గురుదత్త.